వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు. హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య కాలంలో మేము హైదరాబాద్ అనుకోకుండా 2 times వెంటనే వెళ్ళాల్సి వచ్చిందండి. సో 1 month గ్యాప్లో అనమాట 2 birthday పార్టీస్కి వెళ్ళాము. సో ఇక అక్కడ బర్త్డే పార్టీస్ ఎలా ఎంజాయ్ చేసాము, మా జర్నీ ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అండ్ ఈ షాప్ వచ్చేసి సాంప్రదాయ ఫుడ్స్ అండి. హైదరాబాద్ వెళ్తున్నాం కదా అని ఇక్కడ స్వీట్స్ తీసుకుందాము అని వచ్చాము. ఇక్కడ ఈ కాజాలు చూసారా, ఇవి మేము ప్లాస్టిక్ కాజాలేమో అనుకున్నామండి, బట్ అవి రియల్ కాజాలంట. కాకపోతే పాకం లేని కాజాలు అనమాట, లైట్ వెయిట్గా ఉన్నాయి. సో ఇలా ప్యాకింగ్ చేసి అయితే అక్కడ పెట్టారు. సో ఇంకా గొట్టం కాజాలు పూతరేకులు తీసుకొని స్టేషన్కి అయితే వచ్చేసామండి. మేమైతే గౌతమి ట్రైన్కి వెళ్తున్నామండి. సో ట్రైన్ అయితే వచ్చేసింది, ఎక్కేసాము. ఇంకా గోదావరి బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. నైట్ టైం కాబట్టి అసలు లైట్స్తో ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు. సో ఇంకా నైట్ టైం జర్నీ కాబట్టి స్లీపింగ్ మోడ్లో అయిపోయిందండి మా జర్నీ అంతా కూడా. ఇక సికింద్రాబాద్ స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా దిగడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఇక స్టేషన్లో అయితే దిగేసాము. స్టేషన్ బయటికి వెళ్ళాలి కదా, సో ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సో ఇక ఫైనల్గా సికింద్రాబాద్ స్టేషన్ బయటకు కూడా వచ్చేసాము. మార్నింగ్ టైం ఎంత అయిందంటే కరెక్ట్గా 5:39 అయిందండి. ఇంకా మేము స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం అనుకుంటున్నారా? డాన్ సీను బాబాయ్ అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారండి. డాన్ సీను బాబాయ్ అంటే మాకు సోషల్ మీడియా ఫ్యామిలీ మెంబర్ అండి. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా అసలు నన్ను వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా రిసీవ్ చేసుకుంటారనమాట. సో ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వాళ్ళ హౌస్కి రమ్మని అంటారు. సో అలా అన్నమాట. మేమైతే బర్త్డే పార్టీకి వచ్చామన్నాం కదండి. సో వాళ్ళు కూడా మాకు సోషల్ మీడియా ఫ్యామిలీ మెంబర్ అనమాట. సో వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే పార్టీకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో ఇక ఇప్పుడు డాన్ సీను బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే స్టే చేస్తున్నాం మేము. బాబాయ్ వాళ్ళకి 3 flats అయితే ఉన్నాయండి. అందులో వాళ్ళు ఉండేది కాకుండా ఇంకా 2 flats ఉంటాయి. సో అందులో ఒక ఫ్లాట్లో మమ్మల్ని స్టే చేయమన్నారనమాట. సో ఎలా అంటే సోషల్ మీడియాలో పరిచయం లాగా ఏ రోజు అసలు మమ్మల్ని రిసీవ్ చేసుకోలేదండి. వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే రిసీవ్ చేసుకున్నారు. అసలు సోషల్ మీడియాలో పరిచయమైన పర్సన్స్ ఇంత చక్కగా రిసీవ్ చేసుకుంటారు, ఇంత బాగా ట్రీట్ చేస్తారు అని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా వీళ్ళని చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది మాకు. అండ్ అలాగే మేము రెడీ అయిపోయి డాన్ సీను బాబాయ్ వాళ్ళ హౌస్కి అయితే వచ్చేసాము. వాళ్ళ మేడ్ అనమాట. సో మేము లోపలికి రాగానే ఐషు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తుందండి. ఐషు అంటే ఎవరనుకుంటున్నారా? బాబాయ్ వాళ్ళ గ్రాండ్ డాటర్ అనమాట. సో చాలా క్యూట్గా మాట్లాడుతుంది, చాలా క్యూట్ పర్సన్. నాకు చాలా ఇష్టం ఐషు అంటే. వెళ్ళిన వెంటనే హాయ్ చెప్పింది. ఇక మా కోసం స్పెషల్గా బాబాయ్ పిన్ని బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేశారండి స్పెషల్గా. ఎందుకంటే ఎప్పుడు మేమేం తింటాము, మాకేం ఇష్టమని అడిగి మరీ అరేంజ్ చేస్తారు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇక అందరం అయితే బర్త్డే పార్టీకి రెడీ అయిపోయాము, వెళ్తున్నాము. సో బర్త్డే పార్టీకి కూడా వచ్చేసామండి. పాప పేరు అయితే జ్యుతి. సో వాళ్ళ పేరెంట్స్ ఎవరు అంటే సంతోష్ గారు అండ్ అలాగే రజిత గారు. వీళ్ళు కూడా మాకు సోషల్ మీడియా ఫ్యామిలీ మెంబర్స్ అండి. అస్సలు అలా అనిపించదు. ఎందుకంటే లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారనమాట. సో అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ కానివ్వండి, సంతోష్ గారు కానివ్వండి చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారనమాట. చాలా వరకు వాళ్ళ హస్బెండ్స్ సోషల్ మీడియాలో ఉంటే వైఫ్లు సపోర్ట్ చేయడం అనేది తక్కువ ఉంటుందండి. సో అలాగే బాబాయ్ పిన్ని కానివ్వండి, సంతోష్ గారు, రజిత గారు ఇలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళ వైఫ్లు హస్బెండ్లకి ఇంత చక్కగా సపోర్ట్ చేయడం, అంతేకాకుండా సోషల్ మీడియా మెంబర్స్ని ఇంత బాగా యాక్సెప్ట్ చేయడం అనేది కూడా చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలండి. సో ఇంకా ఇక్కడ పార్టీకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది వచ్చారు. సో త్రిపురావదన్ అనమాట ఈవిడ. నాకు టిక్టాక్ నుంచి బాగా తెలుసు. వీడియోస్లో చూసుకోవడం, కామెంట్స్ పెట్టుకోవడం ఇలా తెలుసు, కానీ ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఫస్ట్ టైం మీట్ అవ్వడం కాబట్టి కొంచెం హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడ సోషల్ మీడియా మెంబర్స్ని చూడగానే కొంచెం హ్యాపీ అయితే అనిపించింది. ఎందుకంటే ఎక్కువ నేను ఎవరిని మీట్ అవుతూ ఉండను. సో అక్కడ అందరినీ అలా మీట్ అవ్వగానే కొంచెం హ్యాపీగానే అనిపించింది. సో ఇక నెక్స్ట్ పాపని కేక్ కట్ చేయడానికి అయితే తీసుకొస్తున్నారు. జ్యుతి బేబీ అయితే అసలు చాలా ఏడ్చేసిందండి. అయ్యో పాపం అనిపించింది. ఎందుకంటే ఆ హడావుడి, అంతమంది జనం, అదంతా కూడా తనకి కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించింది. సో అందుకే ఏడ్చేసింది అనమాట. తర్వాత డ్రెస్ చేంజ్ చేశారు. అప్పుడు కొంచెం కూల్గా నవ్వుతూ అయితే ఉంది.
సో ఇక కేక్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అందరం లంచ్ చేయడానికి అయితే వచ్చాము. లంచ్ చేసేసిన తర్వాత అందరం కూడా గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నామండి. చూడండి, మొత్తం సోషల్ మీడియా మెంబర్స్ అనమాట మేమంతా. సో ఇక నెక్స్ట్ వరుసగా 1 by 1 అందరి మొబైల్స్లో రీల్స్ అయితే చేసుకుంటూ వచ్చేసాము. పార్టీ ఎండ్ అయ్యే వరకు మేము రీల్స్ చేసుకుంటానే ఉన్నామండి. సో చాలా టైం అయితే అక్కడ స్పెండ్ చేసాము. అసలు ఫుల్ డాన్సెస్తో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి అందరం కూడా. మేము తీసుకున్న రీల్స్ మీరు ఆడియోతో చూసినట్లయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారండి. బట్ ఇందులో ఆడియో మెన్షన్ చేయకూడదు కాబట్టి నేను ఇలా పోస్ట్ చేసేసాను. సో మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము అనేది చూసేయండి. సో సంతోష్ గారి వాళ్ళ పాప బర్త్డే పార్టీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆ రోజు నైటే మేము రిటర్న్ అయిపోతున్నామండి. ట్రైన్ టైం అయిపోతుంది. సో ఇక ఫాస్ట్గా లగేజ్ ప్యాకప్ చేసుకొని బాబాయ్ హౌస్కి అయితే వచ్చేసాము. బాబాయ్ రీల్స్ చేసుకుందామన్నారు. సో ఒక 3 రీల్స్ అయితే చేసుకున్నాము. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష్మీనారాయణ గారు మీట్ అయ్యారండి. అంటే ఈయన నాకు టిక్ టాక్ నుంచి నన్ను చాలా బాగా అభిమానించే పర్సన్ అనమాట. సో లక్ష్మీనారాయణ గారితో కూడా ఒక 2 రీల్స్ అయితే చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇంకొక పర్సన్ నేను అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయ్యానండి. అదేనండి సూర్యతేజ సుబ్రాంత్. మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆట ఛాలెంజ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో అప్పట్లో మంచి క్రేజ్ ఉన్న డాన్సర్ అనమాట. మాకు చాలా ఇష్టము. ఎందుకంటే సుబ్రాంత్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుంది అని మేము వెయిట్ చేసి మరీ చూసేవాళ్ళము. మా ఫేవరెట్ కంటెస్టెంట్ అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సుబ్రాంత్ వాళ్ళ సొంత బాబాయ్ లక్ష్మీనారాయణ గారు అంటండి. సో అప్పటి వరకు నాకు తెలియదు. షాక్ అనమాట. అసలు మామూలుగా అసలు నేను హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఒకప్పుడు నేను అతని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ నేను ఎక్కువగా చూసేదాన్ని. ఫేవరెట్ పర్సన్ అనమాట. సో అలాంటి పర్సన్ వాళ్ళ బాబాయ్తో కలిసి నన్ను మీట్ అవ్వడానికి రావడం అనేది నాకు అసలు నమ్మలేకపోయాను. షాకే అనమాట. ఆ రోజు చాలా హ్యాపీ అయితే అనిపించిందండి. సో ఇక మేము జస్ట్ అప్పుడే బయలుదేరిపోతున్నాము. వాళ్ళు వచ్చి మీట్ అయ్యారు. ఇంకా వాళ్ళు మీట్ అయిన తర్వాత వాళ్ళతో పిక్స్ అవి తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. సో మమ్మల్ని బాబాయ్ అయితే స్టేషన్ వరకు డ్రాప్ చేశారు. ఎప్పుడైనా సరే మమ్మల్ని ఫస్ట్ రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. తర్వాత సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా బాబాయ్ వస్తారనమాట. ఇక స్టేషన్కి అయితే వచ్చేసాము. సో మేము వెళ్ళిన ఫస్ట్ బర్త్డే పార్టీ హైదరాబాద్ జర్నీ చూసారు కదా. సో ఇక నెక్స్ట్ హైదరాబాద్ బర్త్డే పార్టీ జర్నీ వచ్చేస్తుంది చూడండి. సో నెక్స్ట్ హైదరాబాద్ జర్నీ బర్త్డే పార్టీ ఎవరిది అని అనుకుంటున్నారా? ఎవరిదో కాదండి, డాన్ సీను బాబాయ్ బర్త్డే పార్టీ అనమాట. ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా మేము నైట్ గౌతమికి బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం అండి. సో ఈసారి అయితే నైట్ జర్నీ కుదరలేదు. మార్నింగ్ ఈస్ట్ కోస్ట్ బుక్ చేసుకున్నాము. ఇక బావగారు వచ్చి స్టేషన్కి ట్రైన్ ఎక్కించారండి. సో నెక్స్ట్ ఇంకా ట్రైన్లో వీడియోస్ అయితే నేనేం తీయలేదు. కొంచెం మార్నింగ్ జర్నీ అనగానే చాలా బోరింగ్ అనిపించింది. నైట్ అయితే మనకి స్లీపింగ్లో తెలీదు. సో మార్నింగ్ జర్నీ కాబట్టి చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా ఈవినింగ్ 7కి వెళ్ళామండి. మార్నింగ్ ఇక్కడ 7కి ఎక్కాము. తర్వాత ఈవినింగ్ 7కి అయితే అక్కడ రీచ్ అయ్యాము. సో మాకైతే చాలా చిరాకు అనిపించింది మార్నింగ్ జర్నీ. స్టేషన్కి కార్ అయితే వచ్చింది. ఇంకా బాబాయ్ హౌస్కి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి ఫాస్ట్గా రెడీ అయిపోవాలి కదా. మరి నైట్ బర్త్డే పార్టీ అంటే ఇంకా టైం అనేది లేదు. రెస్ట్ తీసుకునే టైం కూడా లేదు. రెస్ట్ తీసుకోపోతే ఏమైందిలే, కరెక్ట్ టైంకి అటెండ్ అయ్యాము అనుకున్నాము. ఇక ఫాస్ట్గా అక్క నేను రెడీ అయిపోయి మేము స్టే చేసిన హౌస్ నుంచి బాబాయ్ హౌస్కి అయితే వచ్చేసాము. హౌస్ అంతా ఫుల్ డెకరేషన్ చేసేసి ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బాబాయ్ 60th బర్త్డే పార్టీ సెలబ్రేషన్ అనమాట. సో ఓన్లీ సోషల్ మీడియా మెంబర్స్తోనే సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇంకా వేరే అదర్ పర్సన్ ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు. ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తోనే సెలబ్రేట్ చేసుకున్నారు. మేము వెళ్ళే టైంకి అందరూ వచ్చేసి అయితే ఉన్నారు. బట్ సెలబ్రేషన్స్ ఏమి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా బాబాయ్ పిన్ని ఓం శాంతి ఓం మూవీ సాంగ్తో అందరికీ గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు.
శ్రీకాంత్ అన్నయ్య, వెంకటేష్ అన్నయ్య, సో వీళ్ళిద్దరే వచ్చారనమాట. వదినలు అయితే రాలేదు. సో ఇంకా అలా 1 by 1 అందరినీ పలకరించుకుంటూ వెళ్ళిపోయాము. సో ఇందులో కొంతమందిని అయితే ఫస్ట్ టైం మీట్ అవ్వడం నేను. ఇక బాబాయ్ పిన్ని అయితే సెలబ్రేషన్స్లో బిజీ అయిపోయారు. సో ఇక్కడైతే ఎవరికి వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారనమాట. చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మేము ఇంతకు ముందు సంతోష్ గారు వాళ్ళ పాప జ్యోతి బర్త్డే పార్టీకి వచ్చాం కదండి. సో ఈ పాపే అనమాట. సో చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఆడుకుంటుందో. ఆ రోజు అయితే అసలు మొత్తం ఏడుస్తానే ఉందన్నమాట. సో ఇప్పుడు బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడికి వచ్చి. ఈ రోజుల్లో పిల్లలకైతే మొబైల్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి చూస్తూ. సో జ్యోతి అయితే చాలా క్యూట్గా ఆడుకుంది, బాగా ఎంజాయ్ చేసింది తనైతే. ఏదైనా సాంగ్ ప్లే అవుతుంటే తను ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుందండి. ఇంకా ఐషు కూడా చూడండి చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంది. సో అందరూ వచ్చేసిన తర్వాత బాబాయ్ అయితే ఇక కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇక బాబాయ్ అయితే కేక్ కట్ చేస్తున్నారు. కేక్ చూసారా బాబాయ్ది? డాన్ అని అమితాబ్ బచ్చన్ పిక్ ఉంది. సో బాబాయ్కి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం అంట. సో అందుకనే బాబాయ్ పిక్ కూడా కాకుండా అమితాబ్ బచ్చన్ పిక్కే డిజైన్ చేయించుకున్నారు కేక్ మీద. మీరు ఇంకొక విషయం గమనించారా? ఒకే డ్రెస్ కూడా అనమాట మా నలుగురిది కూడా. సో బాబాయ్ పిన్నితో సేమ్ మ్యాచ్ అయిపోయింది. అక్కడికి వెళ్ళే వరకు మాకే తెలీదు. నిజంగా అసలు ఒకే ఫ్యామిలీ లాగా చాలా బాగుంది కదా ఫ్రేమ్. అలాగా మాకైతే చాలా బాగా నచ్చింది. బాబాయ్ గురించి అయితే కొన్ని మాటల్లో చెప్పమన్నారు. సో నాకు వచ్చిన స్టైల్లో నేను చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరితో ఎక్కువ టచ్ లో ఉండను, ఎవరితో ఎక్కువ మాట్లాడలేను తెలుసమ్మా. చాలా బాగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా రిసీవ్ చేసుకున్నారు బాబాయ్ పిన్ని కూడా. సో అలాగే కంటిన్యూ అవుతుంది మా రిలేషన్. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బాబాయ్ పిన్ని ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ కళ్యాణ్ ఎందుకు చెప్పమన్నానంటే, యాక్చువల్గా నేను ఫస్ట్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో చూసి అరే ఇలా కూడా బాండింగ్ ఉంటుందా, ఒక సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళని ఇంత బాగా చూసుకుంటారా అనే ఉద్దేశంలో నేను ఫస్ట్ సార్ గారిని చాలా ఇంప్రెస్ అయిపోయాను. సార్ గారి అతను చూసుకున్న ట్రీట్మెంట్ బట్టి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అందుకే నేను ఫస్ట్ కళ్యాణ్ నేను చెప్పమని చెప్పాను అన్నమాట. వెరీ గుడ్, మంచి పని చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలా సోషల్ మీడియా వాళ్ళందరినీ మీరు టిక్ టాక్ లో కళ్యాణమ్మ పరిచయం నాకు. అన్నయ్య అంట నాకు ఇంటికి రాఖీ పంపించేది, మా ఊరికి కొరియర్లో రాఖీ పంపించేది. ఇప్పుడు కూడా ఒక సొంత చిల్లులాగా చేసి ఎప్పుడైనా మాట్లాడటం కానీ, బర్త్డే కానీ, విష్ చేయటం కానీ అన్నీ కూడా. అంటే ఈ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఉన్న కొన్ని బాంధవ్యాలు అరుదుగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. నాకు అందుకే ఆమె గౌరవం, అభిమానం, ప్రేమ. సార్ ఒక స్థాయిని బట్టి కానీ, వాడి ఇమేజ్ని బట్టి కానీ చూడు, వాళ్ళ కళ ఉందా, వాళ్ళు ఏదన్నా కొన్ని టాలెంట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, వాడికి ఏదన్నా కావాలంటే సపోర్ట్ చేద్దాం అనేది ఏ రకంగా కానీ సపోర్ట్ చేసే నేచర్ సార్ది. సార్ ఈ రకంగా ఉన్నారంటే దాని వెనక స్త్రీ పాత్ర చాలా ఉంటది. మా మేడం నిజంగా ఎంతో ఉంటాయి కానీ, ఎందుకంటే మనకు తెలుసు సోషల్ మీడియాలో ఉన్న మనకు తెలుసు ఏంటి ఇబ్బందులు అనేది, కానీ సార్ అదృష్టవంతులు ఆ విషయంలో. అందుకని మేడంకి పాదపోతున్నాం అంతే. సోషల్ మీడియాలో ఉన్న ఫేములందరూ వాళ్ళ వెనకాలోళ్ళు లేకపోతే అసలు ఫేమే లేదు. నిజం నిజం, వాస్తవం అది, వాస్తవం అది. సార్ చూస్తే నన్ను నేను చూస్తూ ఉంటాను, ఎందుకంటే నేను ఎలా చిల్ గా ఉంటానో అలాగే ఉంటాను లైఫ్. సో నాకు ఇన్స్పిరేషన్ ఆయననే. ఎందుకంటే లైఫ్ ఇస్ షార్ట్. ఎంజాయ్ చేయడం అనేది నా ఫండ, ఆయన ఫండ కూడా. సో ఒక విషయం చెప్తున్నా, డబ్బులు అందరికీ ఉంటాయి కానీ పొగర్లు తగ్గించుకొని అందరినీ సమానంగా డబ్బులు పొగర్లు తగ్గించుకొని అందరినీ మనం అంటే మన మనుషులం, లైఫ్ ఉన్నంత వరకే మనమే. సో మనము ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. సో డోంట్ గో అబౌట్ మిగతా ఏది వెళ్ళకుండా మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పెద్దవాళ్ళని గౌరవించుకుంటూ ఉంటే బాగుంటుంది.
వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే మీరు అన్ని అంటే తెలుగు ఏదన్నా చేస్తారు, అన్ని మెలోడీసే, దాంట్లో ఏది మొహమాట పడరు. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ అయితే చేసేసాము. డిన్నర్ అయిపోయిన తర్వాత నేను తీసిన డిషెస్ అనమాట. సో ఇక బర్త్డే పార్టీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం చక్కగా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నామండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము డాన్ సీను బాబాయ్ బర్త్డే పార్టీ. ఇక ఎర్లీ మార్నింగ్ లేచి ట్రైన్ టైం అయిపోతుంది అని ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాము. సో మా గురించి బాబాయ్ కూడా పాపం మార్నింగ్ లేచి వచ్చారు. నైట్ చాలా లేట్ అయిపోయింది పడుకునేసరికి. ఈ పిక్ వచ్చేసి లాస్ట్ టైం మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్ అనమాట. సో బాబాయ్ నాతో ఇంకా రీల్స్ చేసుకుందాము నెక్స్ట్ డే అనుకున్నారు. సో నెక్స్ట్ డే మార్నింగే మేము బయలుదేరిపోయాం కాబట్టి ఇంక కుదరలేదు. సో మేము హైదరాబాద్ 2 times వెళ్ళి ఎంత బాగా ఎంజాయ్ చేసాము అనేది చూసారు కదా. సో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు బాయ్ అండి.